అబ్రహాము విశ్వాసులకు తండ్రి. విశ్వాసి యొక్క జీవిత విధానం అబ్రహాం దగ్గర నుంచి చాలా నేర్చుకునేది ఉంది. ఆయన విశ్వాసి అని బైబిల్ చెబుతూ ఉంది. విశ్వాసులకు తండ్రి అని బైబిల్ చెబుతూ ఉంది. ఒక 2 మాటలు మనం చదువుకుందాం. ఆదికాండం 12వ అధ్యాయం 1వ వచనం. యెహోవా, నీవు లేచి నీ దేశము నుండియు నీ బంధువుల యొద్ద నుండియు నీ తండ్రి ఇంటి నుండియు బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. అలానే హెబ్రీ పత్రికలో 11వ అధ్యాయంలో 8వ వచనం మనం చూస్తే, అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపునకు లోబడి తాను స్వాస్యముగా పొందనయున్న ప్రదేశమునకు బయలు వెళ్ళెను. మరియు ఎక్కడికి వెళ్ళవలెనో అది ఎరుగక బయలు వెళ్ళెను. ఈరోజు మనం ధ్యానించబోయేటువంటి విషయం కొంచెం భిన్నంగా ఉంటుంది. అది మన యొక్క సంఘ చరిత్రకు సంబంధించినటువంటి విషయాలు కొన్ని ఈ రోజున ధ్యానంలో నేను యాడ్ చేయాలని ఆశిస్తూ ఉన్నాను. ఆలయంలోనికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఆ వెనకాల ఉండేటువంటి 2 ఫొటోస్ని గమనించే ఉంటారు. శాన్ఫోర్డ్ దంపతుల యొక్క ఫొటోస్ అవి. ఆ 2 ఫొటోస్ కూడా అందులో ఉన్నటువంటి వారు మన దగ్గరకు సువార్తను తీసుకుని వచ్చినటువంటి మిషనరీస్. ఇప్పటికి ఇంచుమించు ఒక 150 సంవత్సరాల క్రితం వారు మన మధ్యకు వచ్చి ఈ ప్రాంతంలో సువార్త సేవను జరిగించినటువంటి వారు. కాబట్టి మనం గత మార్చి నెల 12వ తేదీన 149 సంవత్సరాలు ముగించుకొని 150వ సంవత్సరంలోనికి ప్రవేశించిన సందర్భంగా ఒక కృతజ్ఞత కూడిక, ప్రారంభోత్సవ వేడుక జరిగింది. దానికి మీరందరూ కూడా హాజరయ్యారు. అలానే మన సంఘ నాయకులు కూడా ఎంతో శ్రద్ధతో మరి చక్కని ఏర్పాట్లు చేశారు. సంఘానికి భారం లేకుండా వారే ఖర్చులన్నీ భరించుకొని మరి ఆ యొక్క ఏర్పాట్లు చేశారు. మంచిదే, వారిని అభినందిస్తూ ఉన్నాను. అయితే మనం తెలుసుకోవాల్సినవి, నేర్చుకోవాల్సినవి ఇంకా చాలా ఉన్నాయి. ఒక వ్యక్తి ప్రార్థన చేసుకుందామని ఒక కొండ మీదకి వెళ్ళాడంట, విశ్వాసి. ఆయన కొండ మీదకి వెళ్ళి ప్రార్థన చేసుకొని కళ్ళు తెరిచి చూసేటప్పటికి చీకటి అయిపోయింది. ఇప్పుడు కొండ దిగాలి కదా, దారి తెలియట్లేదు. కానీ కొండ మీద నుంచి ఎలాగో జాగ్రత్తగా తడుముకుంటా క్రిందకి దిగుతూ ఉన్నాడు. దిగుతూ ఉండగా ఒక చోట ఏదో కాలు స్లిప్ అయి జారిపోయాడు. అలా జారిపోతూనే ఉన్నాడు. జారిపోయాడు. చేతికి ఏదో తగిలింది, గట్టిగా పట్టుకున్నాడంట. పట్టుకొని వేలాడుతూ ఉన్నాడు. అప్పుడు ఒక ప్రార్థన చేశాడంట, ప్రభువా, ఈ పరిస్థితిలోంచి నన్ను తప్పించు నాయనా. నేను ఈ కొండ మీదకి ప్రార్థన చేయటానికే వచ్చాను. నా ఉద్దేశం పరిశుద్ధమైంది. నువ్వు నన్ను తప్పించాలి అంటే అతనికి ఒక స్వరం వినిపించిందంట. నేను నిన్ను తప్పిస్తాను, నువ్వు ఆ కొమ్మ వదిలేయి అన్నాడంట. అంటే అతనికి చాలా భయం వేసింది. ఈ కొమ్మ వదిలేస్తే నేను పడిపోతాను, ఎక్కడ పడిపోతానో నాకు తెలియదు. కాబట్టి ఈ స్వరం ఏదో భ్రమ ఉంటుందిలే అని చెప్పి మళ్ళీ ప్రార్థన చేశాడంట. గట్టిగా అరిచాడంట. ఎవరైనా ఉన్నారా అంటే ఎవ్వరూ ఏం పలకటం లేదు. మళ్ళీ ప్రార్థన చేశాడు. ప్రార్థన చేసి, ప్రభువా నన్ను రక్షించు అంటే, నేను నిన్ను రక్షిస్తాను, నువ్వు నీ చేతిలో వదిలేయి అన్నాడు. అలాగ 3 సార్లు అతనికి ఆ స్వరం వినిపించింది. కానీ ఇతను భయంతో ఆ చెట్టు కొమ్మ వదలలేదు. అలాగనే పట్టుకొని రాత్రంతా వేలాడాడంట. చిన్నగా తెల్లారుతా ఉంది. తెల్లారి పట్టికి ఆయన బాగా అలిసిపోయాడు. ఆ వెలుగులో కొంచెం ఆశ కనిపించింది. క్రిందకు చూశాడంట. నేలకి జస్ట్ ఒక అడుగు ఎత్తులో వేలాడుతూ ఉన్నాడు. చాలాసార్లు మన యొక్క విశ్వాసం అలా ఉంటుంది. మనం విశ్వాసులం అని చెప్పుకుంటూనే
విశ్వాసపు అడుగులు వేయటానికి భయపడతాం. అబ్రహాముని దేవుడు పిలిచినప్పుడు ఆయన విశ్వాసంతో అడుగులేశాడు. నువ్వు లే, బయలుదేరు, వెళ్ళు అంటే ఆయన తాను ఉన్న చోట నుండి లేచి బయలుదేరి వెళ్ళిపోయాడు. ఆ విషయాన్ని గురించి మాట్లాడుతూ బైబిల్ అతని యొక్క విశ్వాసాన్ని ఒక గొప్ప మాదిరికరమైనటువంటి విశ్వాసంగా విశ్వాసులందరికీ చూపించింది. ఏ విశ్వాసి అయినా అంతే. విశ్వాసి విశ్వాసమును బట్టి జీవించాలి. తన యొక్క అడుగులన్నీ కూడా విశ్వాసాన్ని బట్టే వేయాలి. ఈ అబ్రహాము లేచాడు, బయలుదేరాడు, వెళ్ళాడు. అబ్రహాము మామూలు జీవితాన్ని జీవిస్తూ ఉన్నటువంటి ఒక వ్యక్తి. తన యొక్క కుటుంబం అంతా ఉంది, తన బంధువులు ఉన్నారు, తన స్నేహితులు ఉన్నారు. ప్రతిరోజు తన యొక్క వృత్తి తాను చేసుకుంటున్నాడు. తెల్లవారుతూ ఉంది, పని చేస్తూ ఉన్నాడు, మరలా రాత్రి అవుతూ ఉంది, నిద్రపోతూ ఉన్నాడు, మళ్ళీ తెల్లవారినప్పుడు అదే పనిని రొటీన్గా చేసుకుంటా పోతూ ఉన్నాడు అన్నమాట. కానీ ఒక రోజున ఆ వ్యక్తికి దేవుడు వినిపించినటువంటి స్వరం ఏంటంటే, నువ్వు లే అని మేల్కొల్పాడు దేవుడు. లే అనే ఈ మాట తాను అంతవరకు జీవించేటువంటి అలవాటైనటువంటి జీవితం అతనిది కాదు అన్నట్లుగా దేవుడు చెబుతూ ఉన్నాడు. నువ్వు జీవించాల్సినటువంటి జీవితం ఇది కాదు, నీవు జీవించాల్సిన చోటు ఇది కాదు, నీ యొక్క యాత్ర వేరే చోటికి వెళ్ళాలి, అక్కడ నువ్వు జీవించాలి, అక్కడ నువ్వు నా చిత్తాన్ని నెరవేర్చాలి అనేది అబ్రహాముకి దేవుడిచ్చినటువంటి పిలుపు. అబ్రహాము వెంటనే అందరికీ భిన్నంగా దేవుని యొక్క మాట ప్రకారం ఒక నిర్ణయం చేసుకొని ఒకరోజు ఉదయాన్న ఆయన ప్రయాణం చేయటానికి బయలుదేరాడంట. బయలుదేరితే ఆ రోజు తన స్నేహితుడు ఒక ఆయన వచ్చి, అబ్రహాము ఎక్కడికి వెళ్తున్నావు, ఈరోజు మన పనికి వెళ్దాంరా అంటే, నేను రావడం లేదన్నాడంట. ఏ అంటే అబ్రహాం వెంటనే ఏం చెప్పాడంటే, ఇది నా జీవితం కాదు, నేను ఉండవలసింది కూడా ఇక్కడ కాదు. ఎవరు చెప్పారు నీకు అంటే, నాకు దేవుడు చెప్పాడన్న. దేవుడు చెప్పాడా, అయితే మరేం చేస్తావు అంటే, నేను ఎక్కడి నుంచి బయలుదేరి వెళ్ళిపోవాలంతే. ఎక్కడికి వెళ్తావు అబ్రహాం? ఏమో నాకు తెలియదు, దేవుడు వెళ్ళమన్నాడు, నేను వెళ్ళిపోవాలి అన్నాడు. ఇక ఆ వ్యక్తికి నోట సమాధానం లేదు, ఏం చెప్పాలో అర్థం కావట్లేదు. విశ్వాస యొక్క జీవిత యాత్ర అలాగనే ప్రారంభమవుతుంది. దేవునిని ఆశ్రయించినటువంటి వాడు లోకమంతా ఎన్ని ప్రశ్నలు వేసినా దేవుని యొక్క మాట ప్రకారంగా తన యొక్క హృదయాన్ని నిశ్చయం చేసుకుని నిలబడతాడు. అబ్రహాం యొక్క జీవితంలో అదే జరిగింది. ఆయన బయలుదేరాడు. అప్పుడు అడిగాడంట, మరి నీ వృత్తి సంగతి ఏంటి? నా వృత్తిని వదిలేస్తున్నాడు. అబ్రహాము యొక్క వృత్తి ఏంటి? యెహోషువ చెబుతాడు కదా, అతడు విగ్రహాలను అమ్మేవాడంట, విగ్రహాలను చేసేవాడంట. ఆ ప్రాంతంలో, ఊరు అనేటువంటి ప్రాంతంలో వారు చంద్రుణ్ణి ఆరాధించేవారని పురావస్తు శాస్త్రజ్ఞులు చెబుతూ ఉన్నారు. బహుశా వారు అలాంటి దేవతలను, దేవుళ్ళను విగ్రహాలు చేసి అమ్మేవారేమో, మరి మనకు తెలియదు. కానీ ఇప్పుడు అబ్రహాం ఏమంటున్నాడంటే, నేను వదిలేస్తున్నాను, నా యొక్క వృత్తిని వదిలేస్తున్నాను. నీ కుటుంబం సంగతి ఏంటి? నా కుటుంబాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతూ ఉన్నాను. మరి నీ ఇంటి పేరో, నీకు ఇక్కడ మంచి పేరుంది అంటే, ఇక నా ఇంటి పేరు దేవుని పేరే, నేను వెళ్ళిపోతున్నాను. తన యొక్క కుటుంబాన్ని, కుటుంబం యొక్క పద్ధతులను, కుటుంబం యొక్క కట్టుబాట్లు అన్నిటిని కూడా వదిలేసి దేవుని యొక్క మాట ప్రకారం ముందుకి కొనసాగిపోతూ ఉన్నాడు. ఇప్పుడు మరి నువ్వెక్కడ ఉంటావు? ఎప్పుడైనా నీ దగ్గరికి రావాలంటే ఏంటి సంగతి అంటే, నా అడ్రస్ కేర్ ఆఫ్ దేవుడు. దేవుడు ఎక్కడ ఉండమంటే అక్కడ ఉంటాను, ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్తాను, ఏం చేయమంటే
అది చేస్తాను. అదే నా వృత్తి, అదే నా జీవితం, అదే నేను నిర్ణయించుకున్నది చెప్పేసాడు. ఈ పని చేసేటప్పుడు అబ్రహాముకి 75 సంవత్సరాల వయసంట. ఆయన ఉన్న ఫలంగా తన యొక్క ఊరును, వాడను, ఇంటిని, వృత్తిని అన్నింటినీ విడిచిపెట్టేసి, బంధువర్గాన్ని అన్నింటినీ విడిచిపెట్టేసి ఆయన వచ్చేసాడు. దేవుని యొక్క మాట ప్రకారం కనాను దేశానికి వెళ్ళిపోయాడు. క్రొత్త నిబంధన గ్రంథంలో ఆ యాత్రని గురించి ఇది విశ్వాసపు యాత్ర, తాను ఎక్కడికి వెళ్ళాలో తెలియకయే ఆయన బయలు వెళ్ళాను అని చెప్తాను. ఇప్పటికీ ఇంచుమించుగా 150 సంవత్సరాల క్రితం కెనడా దేశంలో కూడా ఇలాగనే జరిగింది. దేవుడు వారిని దర్శించాడు. వారిని దర్శించి మీరు నేను చూపించినటువంటి చోటికి వెళ్ళండి అంటే వారు తమ యొక్క జీవితాలను సమర్పించేసుకున్నారు. ఆ వెనకాల ఆ ఫొటోస్లో ఉన్నటువంటి ఫిగర్స్ వారి జీవితాలను సమర్పించేసుకున్నారు. వారిద్దరూ కూడా ఒక ప్రీ సెమినరీ కోర్సులో జాయిన్ అయ్యారు. ఒకరికి ఒకరు తెలియదు అంతవరకు. కానీ ఆ కాలేజీలోనికి వచ్చిన తర్వాత ఒకరికి ఒకరు పరిచయం అయ్యారు, ఇష్టపడ్డారు, పెళ్లి చేసుకుందాం అనుకున్నారు. సరే 1873వ సంవత్సరంలో ఆగస్ట్ నెలలో వారికి పెళ్ళి అయిందండి. ఆ పెళ్ళి ఎలా జరిగిందంటే ఉదయం ఇలాంటి సర్వీసులో వారిని మిషనరీలుగా ప్రతిష్ఠించారు. సాయంత్రం వారికి పెళ్ళయింది. పెళ్ళైనటువంటి కొన్ని రోజులకే మిషనరీలుగా పంపించబడ్డారు. వారి హానీమూన్ ఎక్కడ అంటే మిషన్ ఫీల్డ్ అన్నమాట. మిషన్ ఫీల్డ్. వారు తిన్నగా భీమిలి రాలేదు, బర్మా వెళ్ళారు. అప్పటికి బర్మాని రంగూన్ అని పిలిచేవారంట. సో ఈ రంగూన్ అనేటువంటి ప్రాంతానికి రెవరెండ్ రూఫస్ శాన్ఫర్డ్ గారు, అలానే తన యొక్క భార్య లేమంట్ మేరీ శాన్ఫర్డ్ ఇద్దరు కూడా కలిసి ఆ బర్మా దేశానికి మిషనరీగా వెళ్ళటానికి నిర్ణయించబడ్డారు. ఒక 7 బృందం, మిషనరీ బృందం ఆ రంగూన్ ప్రాంతానికి వెళ్ళి సేవ చేయటానికి నిర్ణయించబడ్డారు. వారినే సర్వింగ్ 7 అని పిలుస్తూ ఉంటాం. 7 మిషనరీ బృందం, సప్త మిషనరీలు. వారి పేర్లు వీరిద్దరు, ఒకటి రెవరెండ్ రూఫస్ శాన్ఫర్డ్ అయితే, ఇంకొకరు తన యొక్క భార్య ఎల్ఎం శాన్ఫర్డ్ అయితే, ఆ తర్వాత రెవరెండ్ జార్జ్ చర్చిల్ గారు, ఆ తర్వాత అతని భార్య శ్రీమతి మెటిల్డా ఎం చర్చిల్, తర్వాత రెవరెండ్ విలియం ఎఫ్ ఆమ్స్ట్రాంగ్, ఆ తర్వాత ఫ్లోరా ఈటన్, ఆ తర్వాత మరియా ఆమ్స్ట్రాంగ్. సో వీరు 7 మిషనరీ బృందం బర్మా దేశానికి మిషనరీలుగా వెళ్ళారు. వారు ఇంచుమించు సెప్టెంబర్ నెలలో వారి యొక్క యాత్ర ప్రారంభించారు. బర్మా వెళ్ళేటప్పటికి 1874 జనవరి 12వ తేదీ వారు బర్మాలో దిగారు, రంగూన్ అనే ఈ ప్రాంతంలో. అక్కడికి వెళ్ళేటప్పటికి అక్కడ అమెరికన్ బ్యాప్టిస్ట్ మిషన్ వాళ్ళు అప్పటికే మిషనరీస్ని పంపించారు. వారు బర్మాలో పరిచర్య చేస్తున్నారు. వీరు వెళ్ళి వారితో పాటు కలిసి కొన్ని రోజులుండి ఆ ప్రాంతాన్ని సర్వే చేశారు. ఈ బర్మా దేశంలో ఉన్నటువంటి వారిని సర్వే చేశారు. సర్వే చేసి 2 ప్రజా గుంపులను వారు ఎన్నుకున్నారు. అందులో కెరెన్ అనేటువంటి ఒక జాతి ప్రజలు, అలానే షిమియా అనేటువంటి జాతి ప్రజలు. వారి మధ్య పరిచర్య చేయటానికి వారు నిర్ణయించుకొని ఈ మిషనరీలను విడిచిపెట్టి ఈ ప్రజా గుంపులు ఎక్కడైతే నివసిస్తున్నారో వారికి దగ్గరగా ఉండటానికి వారి యొక్క మకాం మార్చేసుకున్నారు. సో అక్కడ నుండి వారు సేవ ప్రారంభించారు. చాలా ఆసక్తిగా సేవ జరుగుతూ ఉంది. వారికి ఉన్నటువంటి సవాలకరమైన పరిస్థితులు అయితే ఉన్నాయి. కానీ అనేక మంది ప్రభువుని విశ్వసించడానికి అంత సుముఖంగా లేరు. దానికి తోడు వీరికి సువార్త చెప్పటానికి భాషా సమస్య కూడా ఉంది. వీరు ఎవరితో మాట్లాడాలన్నా ఇంకొకరు ఎవరో సహాయం చేయాల. సో అలాంటి పరిస్థితుల మధ్య వారు ఇంచుమించుగా 1 సంవత్సరం పాటు అక్కడ సేవ చేశారు. అలానే వారి యొక్క హెడ్ క్వార్టర్స్కి ఎప్పటికప్పుడు నివేదికలు పంపుతూనే ఉన్నారు.
సో ఈ రీతిగా శాన్ఫోర్డ్ దంపతులు అక్కడ ఉండగా మూలిగే నక్క మీద ఏదో కొబ్బరి బొండం పడినట్టు లేకపోతే తాటి బొండం పడినట్టు అన్నట్టు, ఆ తాటి పండు పడినట్టు అన్నట్టు వారికి ఏం జరిగిందంటే ఆ ప్రాంతంలో దోపిడీగాళ్ళొచ్చి వారిని దోచుకున్నారంట. వారి ఇంట్లో చొరబడి వారికి ఉన్నదంతా దోచేసుకున్నారు. సో ఇప్పుడు వాళ్ళు కంప్లీట్‌గా ఎంప్టీ అయిపోయారన్నమాట. వారు తెచ్చుకున్నటువంటి డబ్బులు పోయాయి. వారికి తెచ్చుకున్నటువంటి వస్తువులన్నీ వాళ్ళు తీసుకెళ్ళిపోయారు. ఇప్పుడు వీరికి ఎటువంటి ఆధారం, ఆశ్రయం లేకుండా అయిపోయింది. చాలా నిరుత్సాహపడ్డారు. అయినప్పటికీ కూడా విశ్వాసాన్ని విడిచిపెట్టలేదు. సేవ మానేయాలని అనుకోలేదు. ప్రార్థన చేస్తున్నారు. ప్రభువా నీ చిత్తం ఏంటి అని. సరే వారు ఆ రీతిగా ప్రభు యొక్క సన్నిధిలో కనిపెడుతూ ఉంటే దేవుడు మరో గొప్ప కార్యాన్ని చేశారు. మ్యారిటైమ్ ప్రావిన్సెస్ బాప్టిస్ట్ మిషనరీస్ వీళ్ళు అప్పటికింకా సిబిఎం అనేటువంటిది స్టార్ట్ అవ్వలేదు. సో వీరు మ్యారిటైమ్ ప్రావిన్స్ మిషనరీస్గా బర్మా దేశానికి వెళ్ళారు. అక్కడే ఉన్నారు. హెడ్ క్వార్టర్లో దేవుడు వారికి ఒక ఆలోచన దయచేశాడు. నాయకులకు, సంఘ నాయకులకు. సంఘ నాయకుల హృదయాలలో దేవుడు పనిచేస్తూ బర్మా దేశం కాదు, మీరు భారతదేశానికి మిషనరీలను పంపించాలి అనే ఒక ప్రేరణ వారిలో కలుగు చేశాడు. అది భారతదేశంలో ఎక్కడికి మిషనరీలను పంపించాలి అని ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు ఒంటారియో క్యూబెక్ అనేటువంటి మిషనరీ సంస్థ ఒకటి ఉంది. వాళ్ళు ఫారిన్ మిషనరీ ఏజెన్సీ సొసైటీ. వారితో వీళ్ళు సంప్రదింపులు చేశారన్నమాట. సంప్రదింపులు చేస్తే వారిద్దరూ కలిసి ఒక మీటింగ్ పెట్టుకొని ఆ మీటింగ్లో ఈ ఆంటారియో క్యూబెక్ మిషనరీస్ ఆల్రెడీ నెల్లూరు ప్రాంతంలో కొంత పని చేస్తూ ఉన్నారు కనుక అక్కడ నుండి వారు సర్వే చేస్తే ఈ తెలుగు ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలకు సువార్త ఎంతైనా అవసరము అని వారు సర్వే చేసి, ఇదిగో ఇంతమంది ప్రజలు ఉన్నారు, ఇన్ని జిల్లాలు ఉన్నాయి, ఇక్కడ ఖచ్చితంగా మిషనరీస్ కావాలి, మీకు ఎలాగూ దేవుడు ఆ దర్శనం ఇచ్చాడు గనక, భారతదేశానికి వచ్చిన దర్శనం ఇచ్చాడు గనక మీరు ఈ తెలుగు ప్రాంతానికి సువార్థికులను పంపించండి, మిషనరీలను పంపించండి అని అంటే, అప్పుడు వీరు దేవుని సన్నిధిలో ప్రార్థన చేసి అది దేవుని యొక్క చిత్తంగా అంగీకరించి మిషనరీలు పంపించడానికి పూనుకున్నారు. అప్పుడు వారికి చెప్పబడిన మాట ఏంటంటే, ఇప్పుడు కాకినాడ అని పిలుస్తూ ఉన్నటువంటి ఈ ప్రదేశాన్ని అప్పుడు కో కెనడా అని అనేవారంట. ఈ కో కెనడా అనేటువంటి ప్రాంతం అయితే మీకు కేంద్రంగా ఉంటుంది. ఇటువైపు ఒక 200 మైళ్ళు, అటువైపు ఒక 350 మైళ్ళు. మైళ్ళు అంటే కిలోమీటర్ల కంటే ఎక్కువ. సో ఆ లెక్క నాకు ఎలా చెప్పాలో తెలియదు కానీ ఐ థింక్ 3 కిలోమీటర్లు అయితే 1 మైలా, 2 మైళ్ళ అలాగా సంథింగ్ ఏదో. సో కనుక ఇన్ని కిలోమీటర్ల పరిధిలో ఉన్నటువంటి తెలుగు వాళ్ళందరికీ కూడా కాకినాడ సెంటర్ అవుతుంది. కాబట్టి అక్కడికి కనుక మీరు మిషనరీస్ని పంపిస్తే చాలా బాగుంటుంది అంటే వెంటనే బర్మాలో ఉన్నటువంటి మిషనరీస్కి ఉత్తరాలు రాశారు. టెలిగ్రామ్ పంపించారంట. టెలిగ్రామ్ పంపించగానే మొట్టమొదట మేము వెళ్తాం అని చెప్పినటువంటి వారు ఈ మిషనరీ దంపతులు, శాన్ఫోర్డ్ మిషనరీ దంపతులు. అది మాకు దేవుని చిత్తమని అనిపిస్తూ ఉంది. మేము ప్రార్థన చేస్తూ ఉంటే మేము వెంటనే అక్కడికి వెళ్ళటానికి సిద్ధంగా ఉన్నాం అని వారు తిరిగి టెలిగ్రామ్ పంపించారంట. అప్పుడు వారు ఈ శాన్ఫోర్డ్ మిషనరీస్ని దంపతులను మిషనరీస్గా పంపించడానికి వారు పూనుకున్నారు. ఆ తర్వాత మిగిలినటువంటి వారు కూడా మేము కూడా వెళ్తాం అని చెప్పి మొత్తం 7 కూడా భారతదేశం తెలుగు ప్రాంతానికి రావటానికి పూనుకున్నారు. సో కాబట్టి ఇది దేవుడు ఆ సంఘాలలో చేసినటువంటి కార్యాన్ని బట్టి వీరిని అక్కడ నుండి ఈ కాకినాడ ప్రాంతానికి మిషనరీలుగా పంపించడం జరిగింది. ఈ కాకినాడ ప్రాంతంలో అప్పటికే మెక్లారిన్ గారు మిషనరీగా వచ్చి ఉన్నారు. అలాగనే ఆయనతో పాటు టింపిని అనేటువంటి మిషనరీ కూడా జతగా పనిచేస్తూ ఉన్నారు. సో వీళ్ళు వచ్చి అక్కడకు చేరుకున్నారు అన్నమాట. అక్కడకు చేరుకున్న తర్వాత అక్కడి నుంచి బయలుదేరి ఈ ప్రాంతాలన్నీ సర్వే చేసుకుంటూ విజయనగరం వరకు వచ్చారంట. విజయనగరం వరకు వచ్చిన తర్వాత ఈ భీమినిపట్నం వారికి చాలా నచ్చింది శాన్ఫోర్డ్ దంపతులకు.
సో వారు భీమునిపట్నం రావటానికి నిర్ణయం చేసుకొని వెంటనే ఈ భీమునిపట్నం ప్రాంతానికి వారు వచ్చేసారు. అది 1875 నవంబర్ 4వ తేదీన వారు భీమునిపట్నం చేరుకున్నారు. ఆ తర్వాత చరిత్ర మీలో చాలామందికి తెలిసిందే. అయితే వీరు మిషనరీలుగా ఈ చోటికి వచ్చినప్పుడు కొన్ని తీర్మానాలు చేశారంట హెడ్ క్వార్టర్స్లో. ఏమన్నారంటే, ఎవరు పడితే వారు ఈ ప్రాంతాలకు మిషనరీగా వెళ్ళటానికి వీల్లేదు అన్నారు. మరి ఎవరు వెళ్ళాలి అంటే, ఎవరైతే తెలుగువారి మధ్య ఇష్టపూర్వకంగా సంతోషంగా తమ్మును తాము వ్యయపరుచుకోవటానికి ఇష్టపడతారో అలాంటి వారు మాత్రమే మిషనరీస్గా వెళ్ళండి అని చెప్పారంట. ఎందుకంటే అక్కడ పరిస్థితులు మాకు తెలియవు, మీరు మధ్యలో కొంతకాలం చేసిన తర్వాత మేము వెనుకకు వచ్చేస్తామని చెప్పకూడదు, మీరు చచ్చిపోతే అక్కడే చచ్చిపోవాలా అన్నట్టుగా చెప్పారంట. సో వీరు అందుకు మేము వెళ్తాం, మేము అక్కడే మా యొక్క జీవితకాలం అంతా గడుపుతామని వారు ఒక నిర్ణయం తీసుకొని వచ్చేసారు. ఇంకొక మాట ఏం చెప్పారంటే, మీరు ఏడుగురు బృందంగా వెళ్తూ ఉన్నారు కాబట్టి మీ విశ్వాసం ఒకటే ఉండాలా, మీ క్రమం ఒకటే ఉండాలా, మీ ఉద్దేశం కూడా ఒకటై ఉండాలా అని చెప్పాడంట. ఏంటి మీ యొక్క విశ్వాసం అంటే, మీరు నమ్మేటువంటి సిద్ధాంతం ఒకటే సిద్ధాంతం అయి ఉండాలి. మనిషి ఒక రకమైనటువంటి సిద్ధాంతాన్ని బోధించకూడదు. అలా బోధిస్తే మీరు విశ్వాసాన్ని వారికి సరిగా అందించలేరు, వారిని కన్ఫ్యూజ్ చేస్తారు. కాబట్టి మీ విశ్వాసాన్ని, మీ సిద్ధాంతాన్ని మొట్టమొదట సరి చేసుకోండి అని చెప్పారంట. రెండో మాట ఏం చెప్పారంటే, మీరందరూ కూడా అక్కడికి వెళ్ళిన తర్వాత ఒకటే విధానాన్ని అనుసరించాలా, అందరూ ఒక మాట మీద నిలబడాలా, అందరూ కూడా ఒకే విధమైనటువంటి క్రమాన్ని అక్కడ ఏ విధంగా అనుకూలంగా ఉంటుందో ఆ క్రమాన్ని మీరు జాగ్రత్తగా గమనించి దానినే మీరు చెయ్యాలా. మీలో ఎవరిని సంప్రదించినా మీరందరూ కలిసి ఒకటే క్రమం చెప్పాలా అని వారితో మాట్లాడారు. ఆ తర్వాత ఒకే ఉద్దేశం మీకు ఉండాలి అన్నాడు. ఏంటి ఆ ఒకే ఉద్దేశం అంటే, మీరు కేవలము దేవునిని మహిమపరిచే ఉద్దేశాన్ని మాత్రమే కలిగి ఉండాలని చెప్పారు. సో వీరు వాటిని కూడా అంగీకరించారు. వారందరూ కలిసి కూర్చొని ప్రార్థన చేసుకొని మరలా ఒకసారి వారి యొక్క సిద్ధాంతాన్ని, వారి యొక్క క్రమాన్ని, వారి యొక్క ఉద్దేశాన్ని సరిచేసుకొని ప్రభు యొక్క సన్నిధిలో మరోసారి సమర్పించుకున్నారు. ఇక మూడవది, మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం జరుగుతుందో ఎప్పటికప్పుడు మీరు నివేదికలు పంపించాలా. సో దానికి ఓకే చెప్పారు. ఇంకొకటి నాలుగోది ఏంటంటే, సువార్త ద్వారాలు తెరవబడుతూ ఉండగా మీరు ఒక ప్రాంతంలోనికి వెళ్ళి అక్కడ సెటిల్ అయిపోకండి. ఇంకా ఎక్కడైతే సువార్త ద్వారాలు తెరవబడుతూ ఉన్నాయో అవి మీరు గమనించి ఆ ప్రాంతాలకు వెళ్ళటానికి మీరు సిద్ధంగా ఉండాలి. మీరు అక్కడికి వెళ్ళి ఎక్కడ పడితే అక్కడ సెటిల్ అయిపోకూడదు, ఇక్కడ బాగుందిలే అని ఇక్కడ ఉండిపోకూడదు. ఇంకా సువార్త అవసరమయ్యేటువంటి ప్రాంతాలకు మీరు వెళ్ళాలి అనేటువంటి కొన్ని నిబంధనలు వారికి తెలియజేసినప్పుడు వారు వాటన్నిటికీ కూడా అంగీకరించి ఇక్కడికి వచ్చారన్నమాట. ఈ చరిత్ర మనం తెలుసుకోవలసినటువంటి అవసరత ఎంతైనా ఉంది. ఎందుకు అంటే సంఘాలకు ఇలాంటి దర్శనము అవసరం. మనం దర్శనము కోల్పోయాం గనక మన చరిత్ర కేవలం కార్యక్రమాలే. మనం దర్శనమే గనక ఉంటే ఆ దర్శనాన్ని మనం ఒక తరం నుంచి ఇంకొక తరానికి పాస్ ఆన్ చేయగలుగుతాం. కానీ మన యొక్క దర్శనాన్ని మనం ఎప్పుడో మర్చిపోయామన్నమాట. అసలు ఈ మిషనరీలు ఇంత దూరం ప్రయాణమై ఇన్ని కష్టాలు పడి వారు మన మధ్యకు ఎందుకు రావాలి అనేటువంటి ఆలోచన మనల్ని నిజంగా ప్రేరేపించాలన్నమాట. సో
సో కాబట్టి ఈ యొక్క దర్శనం, ఈ విశ్వాసపు నడకలు మనము విశ్వాస జీవితంలో ఖచ్చితంగా నేర్చుకోవలసినటువంటి నడకలన్నమాట. వారిక్కడికి వచ్చినప్పుడు ఈ భీమిలి పట్టం అనేవారంట వాళ్ళు. ఆ భీమిలి పట్టంలో దగ్గర 9,000 మంది జనాభా ఉండేవారంట. అంతే. వారి ప్రాంతానికి వచ్చిన తర్వాత వారు 6 రకాలైనటువంటి ఛాలెంజెస్ ఎదుర్కొన్నారు. అందులో మొదటి ఛాలెంజ్ ఏంటంటే వేడి వాతావరణం, ఉక్కపోత. కెనడా మనోళ్ళు కొంతమంది అక్కడ ఉన్నారు కాబట్టి అక్కడ వాతావరణం ఎలా ఉంటుందో మనోళ్ళకి బాగా తెలుసు. ఈవెన్ మనకి కూడా సమాచారాలు అందుతూ ఉన్నాయి కనుక మనకి తెలుసు. అప్పట్లోగా ఎలాంటి సమాచార వ్యవస్థ లేకపోయినా వారు ఇక్కడి పరిస్థితులను తట్టుకోవటానికి వారు ప్రిపేర్ అయ్యి వచ్చారు. సో ఈ వేడి వాతావరణంలో వారు ఉండలేక చాలా ఇబ్బంది పడ్డారంట. వచ్చిన తర్వాత కొన్ని రోజులకే సిక్ అయిపోయారు. వారు జస్ట్ వివాహమై అప్పటికి 1 సంవత్సరంన్నర అయిందేమో, సిక్ అయిపోయారు. సరే, వారికి ఒక బిడ్డ పుడితే ఆ బిడ్డ కూడా ఈ వేడికి తట్టుకోలేక చనిపోయాడు, సరైనటువంటి మెడికేషన్స్ అందక. ఈవెన్ శాన్ఫోర్డ్ దొరమ్మ గారు, మిస్సమ్మ గారు అంటారు, దొరమ్మ గారు అంటారు, ఏమో తెలియదు, మిషనరీ గారు, ఈ మేరీ శాన్ఫోర్డ్ గారు, ఆమె కూడా ఈ వేడి వాతావరణానికి వచ్చేటువంటి ఆ యొక్క సిక్నెస్ని తట్టుకోలేకనే ఆమె కూడా మద్రాసులో చనిపోయారు. ఆమె కూడా ఇక్కడే చనిపోయారు. సో కాబట్టి అంతటి వేడి వాతావరణాన్ని వారు తట్టుకుని వారు మన మధ్య సువార్త పరిచర్య చేశారు. ఆ తర్వాత వారికి ఉన్నటువంటి మరొక సవాల్ ఏంటంటే భాష, తెలుగు నేర్చుకోవటం. అదొక చాలా పెద్ద సవాలుగా నిలవబడింది. అలానే వారి యొక్క కల్చర్కి మన కల్చర్కి చాలా తేడా ఉండింది. వాళ్ళ అలవాట్లు మన అలవాట్లు వేరువేరుగా ఉండేవి. సో వారు ఒకేసారి ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ అలవాట్లన్నీ కూడా వారు నేర్చుకోవటానికి చాలా ఇబ్బంది పడ్డారు. వారి యొక్క అలవాట్లకు తగ్గట్టుగా ఇక్కడ పరిస్థితులు కూడా లేవు. సో అందుచేత మరికొంత ఇబ్బంది పడ్డారు. ఆ తర్వాత మరి అప్పట్లోగా కరువు పరిస్థితులు ఉండేవంట. మరి అది ఎంతవరకు చారిత్రాత్మకమైనటువంటి విషయమో, ఎలాంటి కరువో అది నాకు తెలియదు, కానీ కరువు కూడా ఉండిందని కూడా వారు చెప్తూ వచ్చారు. ఆ తర్వాత వారికి కావలసినటువంటి కొన్ని వస్తువులు దొరకనందు చేత మరికొంత ఇబ్బంది పడ్డారంట. వారు నిత్యము వాడుకునేటువంటి కొన్ని వస్తువులు. మరొక భయంకరమైనటువంటి ఛాలెంజ్, 6వది ఏంటంటే ఇక్కడున్నటువంటి క్యాస్ట్ సిస్టమ్. చాలా భయంకరమైనటువంటి క్యాస్ట్ సిస్టమ్ అంటారు. దానిని గురించి కూడా తర్వాత వారు నివేదికల్లో రాశారు. ఇవన్నీ కూడా వారు మిషనరీసు, ఈ శాన్ఫోర్డ్ మిషనరీసు ఇక్కడ పనిచేస్తూ హెడ్ క్వార్టర్స్కు రాసినటువంటి లేఖల ఆధారంగా ఈ ఇన్ఫర్మేషన్ని నేను మీ దగ్గరికి తీసుకురావటం జరుగుతుందన్నమాట. సో వారు ఇన్ని కష్టాలు పడి వారు మన మధ్య సువార్తను ప్రకటించి అనేక మందికి యేసుక్రీస్తుని వారు అందించారు, పరిచయం చేశారు. చాలామంది యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచారు. సో మరికొన్ని విషయాలు వీరిని గూర్చినటువంటి సంగతులు బహుశా మనం రాబోయేటువంటి వారాలలో మరికొన్ని నేను మీకు అవసరమైనవి చెబుతాను. కానీ వీరి యొక్క విశ్వాసం అబ్రహాము వలె అడుగులు వేయటానికి నడిపించింది. ఈ రోజున మన విశ్వాసాన్ని గురించి గొప్పగా చెప్పుకునేవారు చాలామంది ఉన్నారు, కానీ ఆ విశ్వాసానికి సంబంధించిన అడుగులు వేసినటువంటి వారు చాలా కొద్ది మంది. నా విశ్వాసం ఇంత గొప్పది, నాకు ఇన్ని కళలు వచ్చాయి, నాకు ఇన్ని దర్శనాలు వచ్చాయి, నేను ఇన్ని రకాలుగా నా యొక్క జీవితంలో అనేకమైనటువంటి కోరికలన్నీ కూడా నాకు తీరిపోయాయి అని చెప్పినటువంటి వారు చాలామంది ఉన్నారు. కానీ ప్రభువు కోసం విశ్వాసంతో అడుగులేసినటువంటి వారు ఆల్మోస్ట్ నిల్లని చెప్పాలన్నమాట. కానీ వీరి యొక్క జీవితంలో మనం నేర్చుకునేటువంటి విషయాలు ఇవి. సో మొట్టమొదటిగా మనం నేర్చుకోవాల్సిన సంగతి ఏంటంటే వారిని పంపించినటువంటి సంఘాలకు ఉన్నటువంటి ఆ ఆత్మల భారం. నశించే ఆత్మల యొక్క భారం కలిగినటువంటి వారై
సముద్రాలు దాటి వారు ఇక్కడికి వచ్చారు. వారికి అక్కడ తిండి లేక మన దగ్గరకు రాలేదు. వారికి అక్కడ సౌకర్యాలు లేక మన దగ్గరికి రాలేదు. వారికి అక్కడ సుఖవంతమైన విలాసవంతమైన జీవితం లేక వారు ఇక్కడికి రాలేదు. కానీ ఆ దేవుని యొక్క ప్రేమను ఎరిగినటువంటి వారై ఆ ప్రేమను తెలియచేయటానికి నశించిపోయే ఆత్మల భారం కలిగినటువంటి వారై వారు ఇంత దూరం ప్రయాణం చేశారన్నమాట. ఇది మొట్టమొదటిది ప్రతి సంఘం నేర్చుకోవాల్సినటువంటి విషయం. మనం కూడా దీనిని నేర్చుకోవాలి. నశించిపోయే ఆత్మల పట్ల భారం లేక వాటిని గూర్చినటువంటి దర్శనం. రెండవది ఏంటంటే, వారు యేసుక్రీస్తు ఇచ్చినటువంటి అంతిమ ఆజ్ఞను నెరవేర్చటానికి సంపూర్ణంగా విధేయత చూపించినటువంటి వారు. వారికి ఎలాంటి రిజర్వేషన్స్ లేవు. ఇలాంటి సౌకర్యాలుంటే నేను వస్తాను, లేక ఈ రీతిగా పరిస్థితులుంటే నేను వస్తాను, లేక నాకు ఇంత శాలరీ ఉంటే నేను వస్తాను అనేటువంటి కండిషన్స్ ఏవి లేకుండా ఆ దేవుని యొక్క ఆజ్ఞకు సంపూర్ణమైన విధేయత చూపించి వచ్చేసారన్నమాట. అబ్రహాం కూడా దేవుడు వెళ్ళమని చెప్పినప్పుడు ఏమీ బేరాలాడలేదు. ప్రభువా నువ్వు నాకేమిస్తావు అని అడగలే. ప్రభువే వాగ్దానం చేస్తాడు, నువ్వు వెళ్ళు అని. నువ్వు ఎక్కడికి వెళ్తే నేను అక్కడ నీకు తోడుగా ఉంటాను అని ప్రభు వాగ్దానం చేశారు. కానీ అబ్రహాం ఎప్పుడు కూడా దేవునితో బేరం ఆడలేదు. వీరు కూడా అలాగనే దేవుని యొక్క అంతిమ ఆజ్ఞకు సంపూర్ణంగా విధేయత చూపించి వారి యొక్క సౌకర్యాలన్నింటినీ ప్రక్కన పెట్టేసి వారు ఇంత దూరం కూడా రావడానికి ఇష్టపడి ఇష్టపూర్వకంగా వచ్చేసారు. మా జీవితాలు కంప్లీట్గా అంకితం చేసేసుకుంటామని చెప్పి వాళ్ళు వచ్చేసారు. అయితే వారు వచ్చేసారు సమర్పణతో. వారి వెనుక ఉండి వారికి సహకరించినటువంటి సంఘాలు కూడా వారి యొక్క పాత్రను మర్చిపోలేదు. వారు కూడా వీరి దగ్గర నుంచి నివేదికలు కోరారు. నివేదికలు ఎందుకు కోరుతూ ఉన్నారంటే, ఏదో వారు వర్క్ చేస్తున్నారా లేదా అని అజమాయిషీ చేయటానికి కాదు, కానీ విషయాలు తెలుసుకొని ప్రార్థన చేస్తూ వీరికి సహకరించాలనేటువంటి ఒక ఉద్దేశం అన్నమాట. చాలా నమ్మకంగా నిలవబడ్డారు. నమ్మకంగా నిలబడి వారికి కావలసినటువంటి సహకారం అంతా అందించారన్నమాట. సో ఈ యొక్క సేవ ఇంత చక్కగా జరగటానికి వీరి యొక్క సమర్పణే కాదు, వీరి వెనకాల ఉండి వీరికి సహకరిస్తున్నటువంటి సంఘాల యొక్క సమర్పణ కూడా చాలా ఉందని మనం తెలుసుకోవాలి. ఇక నాలుగవది ఏంటంటే, వారు నిర్వహించినటువంటి సర్వే నిర్వహించారు. ఈ సర్వే వారికి ఎక్కడెక్కడ సువార్త ఇంకా అందలేదు, లేక ఎక్కడెక్కడ సువార్తకు ఇంకా అవసరత ఉంది, మేము ఎక్కడకు వెళితే దేవుని యొక్క సువార్త బట్టి వారు రక్షించబడతారు అనేటువంటి విషయాలను సర్వే చేసి ఆ సర్వే ప్రకారంగా సువార్త ఇంకా అందని ప్రాంతాలకు మిషనరీలను పంపించడం అనేది చాలా అద్భుతమైనటువంటి విషయం అన్నమాట. ఈ దినాల్లో సంఘాలు స్థాపించాలంటున్నారు, కానీ సంఘం ఉన్న చోటే ఇంకో సంఘం కడుతున్నారు, సంఘం ఉన్న చోటనే ఇంకో సంఘం కడతా ఉన్నారు, విశ్వాసులు ఉన్న చోటనే మళ్ళా ప్రక్కకు తీసుకెళ్ళి ఇంకొక సంఘాన్ని కడతా ఉన్నారు. అది కాదు, మనము సర్వే చేయవలసిన అవసరత ఉంది. ఈ రోజుకి కూడా యేసుక్రీస్తు పేరు వినని ప్రజలు మన దేశంలోనే ఉన్నారు అంటే అది అతిశయోక్తి కాదు. ఈరోజు కూడా మనం ఈ విషయాల్లో చాలా పూర్గా ఉన్నాం. అందుకనే ప్రతి ఆదివారం దేవుని యొక్క సన్నిధిలో మనం చేరి, ఈరోజు ప్రార్థన చాలా చక్కగా జరిగింది, ఈ రోజున చాలా చక్కని సందేశం, ఈ రోజున చాలా చక్కగా పాటలు పాడారు అని ఇలా మనం చెప్పుకొని వెళ్ళిపోతూ ఉన్నాం. కానీ నిజంగా దేవుడు మనల్ని ఎందుకు తన దగ్గరకు పిలిచి మాట్లాడుతూ ఉన్నాడు అనే విషయం అర్థం చేసుకోవట్లేదు. అందుకనే
150 సంవత్సరాల చరిత్ర ఉన్నటువంటి ఈ సంఘంలో నుంచి ఎంతమంది సేవకులు వచ్చారు అంటే ఈ రోజుకి కూడా ప్రశ్నార్థకమే. ఒకవేళ ఎవరైనా వచ్చి ఉంటే వేళ్ళ మీద లెక్క పెట్టొచ్చు వాళ్ళని. అంతే. కాబట్టి మన మీద ఎంత బాధ్యత ఉందో గుర్తించండి. అసలు మనం ఎంతగా దేవుని యొక్క ఉద్దేశాలు మర్చిపోయామో ఆలోచించండి. మర్చిపోయాం. కంప్లీట్‌గా మర్చిపోయాం. మన యొక్క ఉద్దేశంలో సంఘాభివృద్ధి అంటే కట్టడాల నిర్మాణమే. మన ఉద్దేశంలో పరిచర్య అంటే మీటింగ్స్ పెట్టి కుర్చీలకు అతుక్కుపోవటమే పరిచర్య అయిపోయింది మనకి. ప్రోటోకాల్స్ మనకి పరిచర్య. కానీ దేవుని యొక్క సువార్తను చేయటం అనేది చాలా వెనక్కి వెళ్ళిపోయింది. నేను వచ్చినటువంటి ఈ 4 సంవత్సరాలలో నేను నా కళ్ళతో చూసినవి, నేను ఎన్కౌంటర్ చేసినటువంటి విషయాలే ఒకవేళ మీకు చెబితే చాలా ఇబ్బంది పడతారు మీరు. అవన్నీ చెప్పటానికి నాకు ఉద్దేశం లేదు. గతించినవి గతించిపోయాయి కానీ ఇప్పటి నుండైనా చేయవలసిన రీతిలో దేవుని పనిని చేద్దాం. అది మన నిర్ణయం కావాలా. ఇప్పటి నుండైనా దేవుడు మనకిచ్చినటువంటి ఆజ్ఞను నెరవేర్చటానికి పూనుకొందాం. దేవుడు ఏ దర్శనమైతే సంఘానికి ఇచ్చి ఇది మీరు నెరవేర్చండి అని చెప్పాడో ఆ దర్శనానికి కట్టుబడి ఉందాం. అది మనం చేయాల్సినటువంటి విషయం. అది వీరు ఆ కెనడా దేశం నుంచి వీళ్ళు వచ్చినటువంటి వారు, మొట్టమొదటి వచ్చినటువంటి వారు తక్కువ మందే కానీ ఆ తర్వాత చాలామంది వచ్చారు. అలా వస్తూనే ఉన్నారు. ఏమంటే 100 సంవత్సరాలకి పైగానే మిషనరీస్ వచ్చి సేవ చేసి వారి ఖర్చుల్ని వారే భరించుకుంటూ ఇంకా వారే డబ్బులు తీసుకొచ్చి మనకి ఆస్తులను సంపాదించి పెట్టి తిరిగి వెళ్ళారు. వీరందరూ ఇంత పని చేయగలిగారంటే ఆ వెనకాల ఉన్నటువంటి సంఘాలు ఎంతగా దేవునికి కమిట్ అయినటువంటి సంఘాలు ఆలోచించండి. వారు మొదటి నుండి వారి యొక్క సంఘ సభ్యులను ఆ రీతిగా దేవుని యందు భయములో పెంచకపోతే వారు అలాంటి స్టెప్స్ వేసి ఉండేవారు కాదు. అందుకని ఈ రోజున కూడా మనం చేయవలసింది అదే. ఈ యొక్క సంఘం ఒక ఆధ్యాత్మిక కేంద్రంగా ఉండాలి. ఈ సంఘం దగ్గరకు అందరూ వచ్చి దేవుని విషయాలు నేర్చుకొని తిరిగి వెళ్ళి వారి వారి ప్రాంతాలలో వాటిని నేర్పించగలిగేటువంటి స్థితిలో మన సంఘం ఉండాలి. ఒకప్పుడు అలా జరిగేది ఇక్కడ. ఒకప్పుడు ఇక్కడ ఆధ్యాత్మిక విషయాలు నేర్పించేవారు. ప్రతి సంవత్సరం కూడా ఆయా సంఘాల నుంచి ఆయా ప్రాంతాల నుంచి ఇక్కడకు వచ్చి నేర్చుకొని తిరిగి వెళ్ళి వారి వారి ప్రాంతాలలో సేవ చేసేటువంటి వారు. అలాంటి ఆధ్యాత్మిక కేంద్రంగా ఈ సంఘం ఎదగాల మరలా. అలా జరగాలి అంటే మొట్టమొదట మనం చేయవలసిన పని ఏంటంటే డిసైపుల్షిప్. శిష్యత్వానికి సంబంధించినటువంటి శిక్షణ కార్యక్రమాలు నిర్వహించాలి. ఇక్కడ మరలా నేను కార్యక్రమాలను గురించి మాట్లాడడం లేదు కానీ అంటే కార్యక్రమాలు అనగానే మన ఆలోచన అంతా ఏంటంటే టెంట్లు వేయడం, లైటింగ్స్ పెట్టడం, హడావిడి చేయడం, భోజనాలు పెట్టడం ఇది అయిపోతుంది. అది కాదు. నేను చెప్పేది శిష్యత్వపు శిక్షణ అంటే సంఘంలో ఉన్నటువంటి వారికి అందరికీ కూడా దేవుని యొక్క బోధను సంపూర్ణంగా నేర్పించి అది వారి యొక్క జీవితాలలో ఆచరించేటువంటి స్థితికి వారిని ఎదిగింపచేయటం. ప్రతిసారి కూడా కనీసం సంఘంలో ఒక 20 మందిని ఎంచుకోండి. ఆ 20 మందికి ఆ డిసైపుల్షిప్ ట్రైనింగ్ ఇవ్వండి.
మరలా ఇంకొక 20 మందిని తీసుకోండి. అలా సంవత్సరమంతా కూడా వారికి ఈ బైబిల్‌లో బేసిక్ లెసన్స్ వారికి చెప్పండి. చెప్పాలా? ఇది అవసరం ఇది. నిజంగా మన యొక్క సంఘం ఆ యొక్క ఆధ్యాత్మిక స్టాండర్డ్స్‌లో నిలవాలి అంటే మనం ఖచ్చితంగా ఈ పని చేయాలన్నమాట. ఖచ్చితంగా ఈ పని చేయాలి. అలాగనే వారికి మనం ఈ మిషనరీ సేవను గూర్చినటువంటి ఎక్స్‌పోజర్స్ ఇవ్వాల. ముఖ్యంగా యవ్వనస్తులను మీరు ఈ విధంగా ట్రైనింగ్ చేసి వారిని మిషన్ ఫీల్డ్స్‌కి పంపించాల. ఎక్కడెక్కడైతే ఈ ఇంటీరియర్ ప్లేసెస్‌లో సేవ జరుగుతుందో ఆ ప్రాంతాలకు 5 మంది చొప్పున, 10 మంది చొప్పున బృందాలుగా అక్కడికి పంపించి, అక్కడ సేవలో వారు కొంతకాలం అంటే ఒక 2 రోజులో, 3 రోజులో, 4 రోజులో, ఒక 6 నెలల కాలం వరకు మీరు వారిని ఆయా మిషన్ ఫీల్డ్స్‌లోనికి పంపించాలన్నమాట. అప్పుడే వారికి తెలుస్తది. అసలు ఏం జరుగుతుంది? ఏం జరగాలి అని. ఈ ఎక్స్‌పోజర్ లేనందుచేత ఏం జరుగుతుందంటే, మనలో మనమే నేను నిన్ను లాగడం, నువ్వు నన్ను లాగడం అంతే పని. ఈ ఎక్స్‌పోజర్ ఉండాలా. డిసైపుల్‌షిప్ నేర్పించాలా. అలానే వారికి సేవకు సంబంధించిన విషయాలు నేర్చుకునేటువంటి అవకాశాలు కలుగజేయాల. వారిలో చురుకైనటువంటి వారిని, ఆసక్తి కలిగినటువంటి వారిని, వీరు సేవకి పనికొస్తారు అని మనం ఎప్పుడైతే ప్రార్థనాపూర్వకంగా దేవుడు మనకి వారిని బయలుపరుస్తారో వారితో మాట్లాడాల. వారితో ప్రత్యేకంగా మాట్లాడాల. మాట్లాడి వారిని ఒక ప్రత్యేకమైనటువంటి ట్రైనింగ్‌కి మనమే స్పాన్సర్ చేసి పంపించగలగాల. ఇవన్నీ కూడా సంఘం చేయాల్సినటువంటి పనులివి. నేను ఏ మిషనరీ సంస్థ తరపున మీతో మాట్లాడడం లేదు. మనం చేయవలసినటువంటి పనులను నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఇదే మనం చేయవలసింది. ఆ తర్వాత మనం వారిని సరియైన చోటికి మిషనరీలుగా పంపించాలి. సేవకులుగా పంపించాలి. పంపించి పర్యవేక్షించగలగాలి. ఎక్కడైతే ఇంకా సువార్త అందలేదో అలాంటి ప్రాంతాలకు పంపించగలగాలి. తర్వాత వారికి మనం వెనకాల ఉండి సపోర్ట్ చేయాలి. సపోర్ట్ చేయాలి. సంఘాలు మన సంఘమే కాదు, ఆల్మోస్ట్ చాలా సంఘాలు ఎంతగా దిగజారిపోయాయి అంటే, మిషనరీ సంస్థలు మేము సేవ చేస్తున్నాం, మాతో ఉండండి, మాకు సహకరించండి అన్నా కానీ స్పందించడం లేదండి. అలా అన్నా కానీ స్పందించడం లేదు. ఇంతకుముందు కూడా ఈ విషయం నేను ఒకసారి చెప్పాను. మన సంఘ పరిస్థితే తీసుకుంటే, మనం ఎవరైనా సరే మిషనరీ సంస్థలు గనక వస్తే వారికి 3వ ఆదివారం ఇస్తాం. ఎందుకంటే మొదటి ఆదివారం అయితే రాబడి ఎక్కువ వెళ్ళిపోతుంది. రెండవ ఆదివారం అయినా రాబడి వెళ్ళిపోద్దేమో అని. 3వ ఆదివారం అయితే నో ప్రాబ్లమ్. మనకు రావాల్సిందంతా మనం తీసేసుకున్న తర్వాత మిగిలింది అటు వెళ్తుంది. ఆ 3వ ఆదివారం కూడా వచ్చిందంతా ఇవ్వం. వారు కవర్స్ ఇస్తే ఆ కవర్స్ మాత్రమే వారికి మరలా చేతిలో పెడతాం. గత కొన్ని సంవత్సరాలుగా ఇదే పద్ధతి జరుగుతూ ఉంది. కానీ ఇది మారాల. ఇది మారాల. మిషనరీ సంస్థలకు సహకరించడం ఒకటైతే, అసలు మనమే మిషనరీలను పంపించడం అనేది ఇంకొకటి. సో దీని కొరకు బోలెడంత ప్రార్థన జరగాలి, బోలెడంత శిక్షణ జరగాలి, బోలెడంత ఎక్స్‌పోజర్ ఇవ్వాలి. వాటన్నిటి ద్వారా మనము దేవుని యొక్క సేవను సంపూర్ణంగా జరిగించటానికి మనం ముందుకు వెళ్ళాలి. సో అంచేత మన ముందు కొన్ని ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ఈ 150 సంవత్సరాల ప్రాజెక్ట్స్ కొన్ని ఉన్నాయి. మీకు ప్రార్థన కార్డ్స్ కూడా కొన్ని ఇచ్చారు. మీరు ప్రార్థన చేస్తున్నారు. అందులో ముఖ్యమైనటువంటి విషయాలు ఏంటంటే ఆలయ విస్తరణ,
రెండవది సంఘ కాపురి యొక్క నివాస గృహ సముదాయం కట్టడం, మూడవది గొల్లలపాలెం బ్రాంచి సంఘ ఆలయ నిర్మాణం కోసం స్థలాన్ని సేకరించటం. ఓకే, ఇవి నేను చెడ్డవని చెప్పట్లేదు, ఇవి చాలా మంచివి, మంచి ఆలోచనలు. కానీ వీటితో సరిపెట్టుకోకూడదు. మనం చేయాల్సినటువంటి మరికొన్ని పనులున్నాయి. ఆ మరికొనేటువంటి పనులలో మనము సంఘం యొక్క ఆధ్యాత్మిక క్షేమం కోసం ఆలోచించవలసినటువంటి పని చాలా ఉంది. నెహెమ్యా చేయవలసిన పని నెహెమ్యా చేయాలి, యెరుబ్బాబేలు చేయవలసినటువంటి పని యెరుబ్బాబేలు చేయాలి, అదే సమయంలో ఎజ్రా చేయవలసినటువంటి పని కూడా ఎజ్రా చేయాలి. నెహెమ్యా ఏం చేశాడు? యెరూషలేము యొక్క గోడలను కట్టాడు, కూలిపోయిన ప్రాకారపు గోడలను కట్టాడు. మరి యెరుబ్బాబేలు ఏం చేశాడు? ఆలయాన్ని నిర్మించాడు. మరి ఎజ్రా ఏం చేశాడు? ప్రజలకు ధర్మశాస్త్రాన్ని బోధించి ఆధ్యాత్మిక ఉజ్జీవాన్ని రగిల్చాడు. అవసరం, అన్నీ అవసరమే, అన్నీ అవసరమే. అయితే ప్రజలు ఉజ్జీవించబడకుండా ఎన్ని గోడలు కట్టినా నిలవదు. అసలు యెరూషలేము యొక్క గోడలు కూలిపోవటానికి కారణం ఏంటి? దేవాలయము అలా విరిగి పడిపోవడానికి కారణం ఏంటి? కారణం ప్రజలలో ఉజ్జీవం లేకనే కదా ప్రభువు అప్పగించేశాడు వాటిని. అందుచేత ప్రజలను ఉజ్జీవింప చేయటం మన యొక్క ప్రథమ కర్తవ్యంగా మనం ఎంచుకోవాలి. మన ప్రథమ కర్తవ్యం ఇది. దీని కొరకు మనము ఇయర్ ప్లాన్ చేసుకోవాలి. సంఘములో ఉన్నటువంటి సభ్యులందరిని గురించి ఆలోచించాలి. యవ్వనస్తుల కోసం, అలానే చిన్నపిల్లల కోసం, సండే స్కూల్ టీచర్స్ కోసం, విమెన్ ఫెలోషిప్ కోసం, అలానే ఆయా విభాగాల నాయకుల కోసం మనం ఖచ్చితంగా వేరు వేరు కార్యక్రమాలను నిర్వహించాలి. వారిని ఆధ్యాత్మికంగా అభివృద్ధి చేసేటువంటి కార్యక్రమాలు. అలాగనే కుటుంబాలు క్షేమంగా ఉండడం కోసం మనం కొన్ని కార్యక్రమాలని నిర్వహించాలి. కుటుంబ సదస్సులు నిర్వహించాలి. కుటుంబాలను కట్టాలా. ఇలా మనం చెప్పుకుంటూ పోతే చాలా పనులు ఉన్నాయండి. మనకి చాలా పనులు ఉన్నాయి. ఏదో ఆదివారం వస్తున్నాం, వెళ్ళిపోతున్నాం, మళ్ళీ ఆదివారం వస్తాం అనుకుంటే అది సరైనటువంటిది కాదు. అలా కేవలం ఆదివారం వచ్చి వెళ్ళిపోవటానికి అనుకుంటే మనం ఎంత దీనికోసం వెచ్చించాల్సిన పని లేదు. మనకున్నటువంటి బాధ్యత చాలా ఎక్కువ ఉంది. మన దర్శనం చాలా గొప్పది. దేవుడు మనకిచ్చినటువంటి దర్శనం ప్రకారంగా మనం ముందుకి కొనసాగాలి. అందుచేత ఈ రోజున అబ్రహాము విశ్వాసులకు తండ్రి అని మనం చెప్పుకొని ఆ వాక్య భాగాల్ని కంఠస్థం చేయటం మాత్రమే కాకుండా అబ్రహాము నడిచినట్లు మనం నడవాలా. ఇదిగో ఈ మిషనరీలే ఈ సంఘాన్ని స్థాపించారు అని చెప్పినప్పుడు వాళ్ళని గోడకేసి మేకులు కొట్టడం మాత్రమే కాదు, వారి యొక్క దర్శనము మనకి అంటుకోవాల, వారి సమర్పణ మనకి అంటుకోవాల. అలా చేస్తేనే దేవుడు మహిమపరచబడతాడు. కాబట్టి ఈ 150 సంవత్సరాల ఉత్సవాలు నిర్వహిస్తున్నటువంటి సమయంలో ఈ దర్శనం మనల్ని రగిల్చాలని నేను చాలా ప్రార్థన చేస్తున్నాను. దీనికి సంబంధించినటువంటి చర్చలు పెద్దలు నిర్వహించాలని నేను వారికి తెలియజేస్తున్నాను. ఖచ్చితంగా దీనికి సంబంధించినటువంటి విషయాలను గురించి ఆలోచించాలి. ఆలోచిస్తే దేవుని పనిని మనం చేయగలుగుతాం. దేవుని యొక్క నామాన్ని మహిమపరచగలుగుతాం. మన తర్వాత వచ్చేటువంటి తరానికి
ఒక గొప్ప ఆధ్యాత్మిక ఆస్తిని అందించగలుగుతాం. అలానే మన చుట్టూ ఉన్నటువంటి ప్రజలకు ఒక నిరీక్షణ కలుగుతది. ఒక నిరీక్షణ కలుగుతది. సో, ఇవన్నీ కూడా మనం చేయాల్సినటువంటి అంశాలు. సరే ఆళ్ళొచ్చిన తర్వాత వారు ఎలాంటి పరిచర్య చేశారు అనేది కూడా నేను మీకు వచ్చే వారం మరికొన్ని సంగతులు చెబుతాను. అంతవరకు ఈ విషయాలను మనం జ్ఞాపకం చేసుకొని, ప్రభు సన్నిధిలో మనల్ని సమర్పించుకొని, మన సంఘం ద్వారా మనం ఏం చేయాలి అనే సంగతిని గురించి ఆలోచించి మంచి నిర్ణయాలు చేయాలని నేను కోరుతున్నాను. దేవుడి ఈ మాటలను దీవించునుగాక. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడివైన మా ప్రభువా నీకు స్తోత్రములు. ఈ ఉదయ కాలమున మీరు మాకు అనుగ్రహించిన నీ కృపకై నీకు స్తోత్రం చెల్లించుకుంటూ ఉన్నాం. మా ఎదుట నీ ఉంచిన జీవితాలను బట్టి నీకు స్తోత్రాలు తండ్రి. అబ్రహాము జీవితం బట్టి నీకు వందనాలు. అలానే మిషనరీల జీవితాలను బట్టి నీకు స్తోత్రాలు. నీ మాటను పట్టుకొని వారు ఎక్కడికి వెళ్ళాలో, ఎటువంటి పరిస్థితులు ఉంటాయో ఏమీ తెలియకుండానే అడుగులు వేశారు. దేవా, మేము కూడా మా విశ్వాస జీవితంలో అటువంటి విశ్వాసపు నడకలు నడవటానికి సహాయం దయచేయమని, నీ దర్శనం చేత మమ్మను నింపుమని ఈ ప్రార్థన మా ప్రభువును రక్షకుడైన యేసు పరిశుద్ధ నామములో అడుగుచూ ఉన్నాము తండ్రి. ఆమేన్.